దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మోసానికి మరో వ్యక్తి బలయ్యారు. ఢిల్లీలోని గుల్మోహర్ పార్కులో నివసించే మాజీ బ్యాంక్ అధికారి నరేష్ మల్హోత్రా ఈ డిజిటల్ మోసానికి బలయ్యారు. ఆగస్టు 1, 2025న ఆయనకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఎయిర్టెల్ నుంచి మాట్లాడుతున్నానని, ముంబై పోలీసులతో కనెక్ట్ చేస్తానని చెప్పాడు. నరేష్ ఆధార్ నెంబర్ ఆధారంగా ముంబైలో కొత్త ఫోన్ నెంబర్ జారీ అయిందని, ఆ నెంబర్ను ఉగ్రవాద నిధుల కోసం ఉపయోగించారని ఆరోపించారు. కాల్ డిస్కనెక్ట్ చేస్తే ఆయన ఫ్యామిలీలో అన్ని ఫోన్ లైన్లు కట్ చేస్తామని బెదిరించారు. మోసగాళ్లు నరేష్ను వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించారు. ఆయన ఆధార్ నెంబర్ ద్వారా జారీ చేసిన నెంబర్ను జోదం, ఉగ్రవాద నిధులకు ఉపయోగించారని, దీని కారణంగా ఆయనపై PMLA చట్టం అమలు చేస్తామని బెదిరించారు. నరేష్ తన కుటుంబానికి ఈ విషయం చెబితే వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులతో భయపడిన నరేష్ సోమవారం RTGS ద్వారా 1.4 మిలియన్ల రూపాయలు అంటే 11.5 లక్షల రూపాయలు, ఆ తర్వాత సెప్టెంబర్ 4 వరకు షేర్లను అమ్మి మొత్తం 23 కోట్ల రూపాయలను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. మోసగాళ్లు RTGS ఫారంలు పంపి డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. బ్యాంకు ఉద్యోగులు కూడా ఇంత పెద్ద మొత్తం ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అడిగినప్పటికీ ఈడీ దర్యాప్తు జరుగుతోందని, అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో నరేష్ డబ్బు బదిలీ చేశారు. అదే సమయంలో మోసగాళ్లు నరేష్కు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి కూడా నకిలీ ఆదేశాలను పంపారు. RBI అనుమతితో కోల్కతాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. నరేష్ మొదట ఈ బదిలీని నిరాకరించినప్పటికీ నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను చూసి భయపడి డబ్బును 4 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా 5 కోట్ల రూపాయలు చెక్కిస్తానని చెప్పడంతో మోసగాళ్లు కాల్ను డిస్కనెక్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చి సెప్టెంబర్ 19న నరేష్ ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాలకు బ్యాంకులు కూడా బాధ్యత వహించాలని నరేష్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం 1000 రూపాయల బ్యాలెన్స్ ఉన్న ఖాతాకు కోట్ల రూపాయలు వస్తే బ్యాంకులు RBI దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. KYC నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఇటువంటి మోసాలను నిరోధించవచ్చని ఆయన అన్నారు.